భీకర యుద్ధం జరుగుతోంది. ఇది కేవలం సైన్యం మాత్రమే కాదు, ప్రతి భారతీయుడికి పరీక్షా సమయం. మన భూమి, మన భవిష్యత్తును కాపాడేందుకు సైనికులు ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే, శాంతిని పాటిస్తూ ప్రభుత్వం పట్ల విశ్వాసంతో నిలబడాలి. అదే విశ్వాసంతో మనం ప్రతి పౌరుడు నిలబడాలి. ఈ సమయంలో దేశంలో పుట్టే ప్రతి వదంతి, ప్రతి తప్పుడు సమాచారం ఓ ఆయుధంలో పనిచేస్తుంది. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకండి, షేర్ చేయకండి. మన కుటుంబాల్లో పిల్లలు, వృద్ధులు, హార్ట్ పేషెంట్లు ఉంటారు. వారిని భయపెట్టే సమాచారం వాట్సాప్లో పంపకండి. ప్రతి మనిషి జాగ్రత్తగా ఉండాలి, ప్రతి పౌరుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది నా విన్నపం. ఇప్పుడు మనం ఒక్కటిగా నిలబడాలి. దేశం కోసం ఏదైనా త్యాగం చేయాలంటే వెనకడుగు అసలు వేయకూడదు. మనం అస్సలు భయపడకూడదు. ఎందుకంటే మన సైన్యం ధైర్యంగా ఎదురుదాడి చేస్తోంది. మనం వాళ్ళకు మద్దతుగా ఉంటే చాలు, ఇప్పుడు మద్దతుగా నిలబడితే చాలు. దయచేసి మీరు మాత్రం సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి. అన్ని వదంతులు మాత్రమే వస్తున్నాయి, అది వదంతులు ఎక్కువ వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది మామూలు యుద్ధం కాదు, ఇది మన జాతి గౌరవానికి, పోరాటానికి గల మధ్య ఉండే ఇదనమాట. కాబట్టి భారతీయుడిగా మనమంతా ఒకే తాటిపై నిలబడాలి. ఈ యుద్ధంలో గెలుపు మనదే. పాకిస్తాన్ను పటం నుంచే లేకుండా చేస్తాం, ఇది మాత్రం ఖచ్చితం. జై హింద్, భారత్ మాతాకి జై.